అండ్ ఇంత ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్. ఇది నేను చెప్పాలి పెద్దగా చెప్పాలన్న ఆశతోనే ఇది ఇంత పెద్దది చేసింది. అంటే పాన్ ఇండియా ఇమేజ్ గురించి మీరు కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెచ్ అయ్యారన్న ఒక అలాగే చెప్పను కానండి. ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి కానీ నేను ముందు ఇక్కడ గెలవనండి. దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి, ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను. అదొకే. ఇది దీనిలోని మీరు ఇందాక మీరు అన్నమాటే నేను రిపీట్ చేస్తాను. సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి 100% ఉంటుంది, లేకపోతే నోబడి కెన్ మూవ్ ఫార్వర్డ్. ముందుకే వాళ్ళు పడుకున్న చోట పడుకుంటాడు. కాబట్టి మీరు ఇదంతా పడింది, కానీ దీని వెనకాతల బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఒక బిజినెస్గా విష్ణు సినిమా ఈరోజు ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుద్దా ఈరోజు మార్కెట్కి? నో. అందుకే ఇక్కడున్న వాళ్ళందరి సహాయం తీసుకున్నాను. స్నేహితులు ఉన్నప్పుడు ఇంప్రూవ్ యువర్ మార్కెట్. అఫ్ కోర్స్ దాంట్లో అది ఓపెన్ సీక్రెటే కదా. ఓపెన్ సీక్రెట్. అది సీక్రెట్ అని కూడా హిడెన్ థింగ్ ఏం లేదు. ఇట్స్ 100% కదా. ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు మీరు ఒక మంచి హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటారు? బిజినెస్ అన్ని వర్కౌట్ అవ్వాలని కదా. ఎగ్జాక్ట్లీ కదా, జనాలకు నచ్చాలి. డబ్బు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ఫిగర్స్ అన్ని ఉంటాయి కదా. ఈరోజు మాట్లాడుకుంటున్నారు కన్నప్ప గురించి. హ్యాడ్ యు బీన్ ది లోన్ ఫిగర్, ఇంత పెద్ద హైప్ ఉండేది ఇంత రాదు కదా. ఒక మంచి విషయం చేస్తున్నాడు కన్నప్ప అంటే చూసి రిలీజ్ అయిన తర్వాత బాగుంటే చప్పట్లు కొడతారు, లేకపోతే వేరే. బట్ ఇప్పుడు ఇది రిలీజ్ ఎక్కడో ఉందనగానే స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి విపరీతమైన దుమారాలు లేచింది ఈ సినిమాకి. ఇట్స్ ఆల్ ఫైన్, అండర్స్టాండబుల్. కానీ మీరు ఒక బిజినెస్గా బాగా ఆలోచించగలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ, అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్, నో అదర్ వర్డ్ అన్న దానిలో మీరు ఆల్రెడీ ప్రభాస్ని ఎందుకండి కన్నప్పగా ఆలోచించలేకపోయారు? వాళ్ళకి లెగసీ కూడా వర్కౌట్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్. నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన వాళ్ళు ఎందుకు ఆలోచిస్తానండి? అసలు బిగినింగ్ వాళ్ళదేనంట కదా. అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బర్ని గారిని అడగాలి. ఐ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా. ఓకే, అదే సినిమా నేను తీయట్లా. అదే సినిమా తీయాలంటే నేను ఐ హ్యావ్ టు బై ద రైట్స్. అది బర్నీ గారు చెప్పినప్పుడు ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు. నచ్చి దాని తర్వాత డెవలప్ చేయడం. పాయింట్ నచ్చిందండి మీకు? మామూలుగా కథ అందరికీ తెలిసిన కథే. తక్కువదా మీరు రాసుకున్నారు. ఎస్. ఎందుకు ట్రిగర్ అయిందండి? ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్. అది నేను అదే చెప్తున్నాను కదా, ఇది శివలీలే. ఇది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను. కానీ లేకపోతే నేను వెళ్ళి అలా 2014 నుంచి నేను దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని, నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని, నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకుని, స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి, అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే 6 నెలల్లో దిగ్గలిగామంటే అన్ని సంవత్సరాలు హోంవర్క్ చేయడం వల్లే నాకు ఇది ఈజీగా కుదిరింది. లేకపోతే 2023 జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమం 1.5 year పట్టేది ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి. బట్ ఇన్ 6 months ఐ వెంట్ ఇన్ టు షూట్. మ్యూజిక్ రెడీ అయిపోయింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ని 2017లో మాట్లాడుకున్నా. సో ఆల్ దిస్ వాజ్ దేర్, మై హోంవర్క్ వాజ్ దేర్. అది తెలియలే బయటకు, అంతే. మీ అందరికి హోంవర్క్ ఎలా తెలుస్తుంది బయట? అదే, అది గ్రౌండ్ వర్క్ మీరు ఎంతో చేస్తారు. ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఒక టెక్నీషియన్ని సెలెక్ట్ నా అదృష్టం కూడా ఏంటంటే, నేను ఆ 6 monthsలో ఆర్టిస్టులందరినీ అడిగేసరికి వాళ్ళ డేట్లు అవైలబిలిటీ ఉండడం, ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. సో మై హోంవర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్, మిగతా మేజర్ వర్క్ వాజ్ డన్. అంటే నాకు చాలా ఇంట్రిగ్యూయింగ్ అనిపించిన పాయింట్ మిమ్మల్ని ఇందాక అడిగాను. ఇప్పుడు 2-3 చోట్ల మీరు చెప్పారు తనికెళ్ళ భరణ్ గారి కథ చెప్పగానే నాకు ట్రిగ్గర్ అయింది అని. ఇందులో అంత ట్రిగ్గర్ అయిపోయే పాయింట్, కొత్త పాయింట్ కన్నప్ప స్టోరీ ఇది ఏజ్ ఓల్డ్ స్టోరీ, సెంచరీస్ ఓల్డ్. మీరే 12వ శతాబ్దంలో. థింగ్ ఇస్ యు ఆర్ నాట్ అ క్రియేటివ్ పర్సన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్స్. I felt creative when I was hearing the script. విన్న వెంటనే వావ్, దీన్ని ఇలా చేయొచ్చు కదా, మనం ఇది ఇలా పెంచచ్చు కదా అని నా స్పాన్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు తనికెళ్ళ భరణి గారు ఒకరోజు కూర్చోబెట్టి, చూడు నాన్న, నేను నాకు 2-3 కోట్లు ఇస్తే నేను సినిమా తీయగలను, కానీ నువ్వు అనుకునే లెవెల్లో నేను తీయకూడదు.
తీయలేను కూడా, ఇంకెవరైనా పెట్టుకొని తీసుకో, కథ నీకు ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసాడు నాకు ఆయన. ఆయన ఇచ్చిన పాయింట్ ఒకటే వాడాను, కానీ కథ అంతా నేను రాసుకున్నాను. అండ్ నేను చేసిన రీసెర్చ్, ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. నీ లింగాకారం ఈరోజు మీరు ఇంత తప్పు బట్టి సెన్సార్లు అది ఇది అని అడుగుతారు కదా, లింగాకారం శ్రీకాళహస్తిలో ప్రపంచంలో అక్కడున్న లింగాకారం ఇంకెక్కడా లేదు. అది కానీ ముందు సినిమాలో అంతా మామూలు లింగాకారం లాగే ఉంటుంది. సో దాన్ని ఎందుకు అది ఎలాగ యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఎందుకు గొడవ చేయలేదు అని నేను ఈరోజు అడిగాను అనుకో, ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదు అంటారు అంతే. ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదన్న పాయింట్ కన్నా కూడా ఏదో భక్తి చిత్రం, ఘంటసాల గారి పాటలు థియేటర్స్ దద్దరిల్లిపోయేవి, యాక్టింగ్ అవన్నీ ఎంజాయ్ చేసేవారు థియేటర్కల్స్ అలవాటు ఉన్న ఆడియన్స్. ఈ రోజున ఎక్స్ప్లెనేషన్స్ 50 సంవత్సరాల ముందు ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్స్. ఇట్ కుడ్ హావ్ బీన్ దట్ అంటున్నా. ఇట్ కుడ్ హావ్ బీన్ ఆల్సో బీన్ దట్ పీపుల్ వర్ మోర్ టాలరెంట్ అని కూడా అనుకోవచ్చు. మోర్ టాలరెంట్, దట్స్ కరెక్ట్. ఏదో సినిమా వరకు బాగా తీసారా, మోర్ టాలరెంట్ గా. నాకున్న బిగ్గెస్ట్ కాంబినేషన్ శివలింగాన్ని అంటే కొత్తగా చూపించాడు. అసలు ఒరిజినల్ శివలింగాన్ని చూపించచ్చు కదా. ఐ వాజ్ లైక్ ఒరే పోప్ నాకు ఇంకే నోట్లు బూతులు మామూలుగా రాలా, ఈడేదో పెద్ద ఇదిలాగా లిటరేచర్ బ్లేడ్. ముందు గుడికి వెళ్ళి చూడండి మీరు, గుడిలో ఎలాగుంటుందని. ఆ లింగం సైజు 3 feet 11 inches కాళహస్తిలో ఉన్న లింగం. చాలామందికి తెలియని హిస్టరీ ఏంటంటే పానవటం తర్వాత వచ్చింది లింగం. ఎలా ఉంటుంది పానవటం, దానిపైన లింగం కదా. పానవటం ఏ శతాబ్దంలో వచ్చింది తెలుసా మీకు? దట్ ఎవ్రీబడి షుడ్ లర్న్. మన హిస్టరీని ఓన్ చేసుకోవాలి, మన రిలీజన్ని ఓన్ చేసుకోవాలి, చదువుకోవాలి. లింగాకారం షేప్ ఏంటి, కిందున్న పానవటం షేప్ ఏంటి, అవి ఎందుకు సృష్టికి వచ్చాయి అనేది ముందు కనుక్కోవాలి. శివుడు ఎందుకు విగ్రహంలో ఉండడు, ఎందుకు లింగాకారంలోనే ఉంటాడు, ఇవన్నీ నేర్చుకున్నాను నేను. మీరు అదే అంటే మీరు కూడా విష్ణు గారు, మీరు కూడా కన్నప్ప సినిమా తీస్తున్నారు, 100 కోట్లు పెట్టారు కాబట్టి మొత్తం స్టడీ చేశారు. మామూలు వాళ్ళు ఏం చేస్తారు, కాళహస్తి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, దర్శనం చేసుకుని వచ్చారు. దట్ ఈస్ మై హోల్ థింగ్. ఎందుకు 100 కోట్లు పెట్టడం వల్ల నేను రీసెర్చ్ చేయలేదండి. లింగాకారం ఏంటో నేను చిన్నప్పుడే నాకు తెలుసు. రిలీజన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి, దేవుణ్ణి గుడ్డిగా నమ్మకండి. మీరు క్వశ్చన్ చేయండి. మీరు అడిగే ప్రతి ముక్క మీరు క్వశ్చన్ చేస్తేనే మీకు వైరాగ్యం కాదు, యూ విల్ గెట్ ఎన్లైటన్మెంట్. దేవుడికి మీకు డిస్టెన్స్ తగ్గుతుంది. విఘ్నేశ్వరుడికి ఎందుకు ఏనుగు తొండ ఉంది, ఏనుగు తల ఉంది, దానికి బ్యాక్ స్టోరీ ఏంటి, అవన్నీ మనకి ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు గట్రా జరుగుతాయి కాబట్టి అక్కడికే తెలుసు. కానీ విఘ్నేశ్వరుడికి పెళ్ళయింది, 2 భార్యలు ఉన్నారని ఎంతమందికి తెలుసు? తక్కువ మందికి తెలుసు. అది తక్కువ మంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ షుడ్ నో ద ఎంటైర్ హిస్టరీ. యూ షుడ్ నో. ఊరికే పండగలు వచ్చాం కదా అని ఇంట్లో వండి పెడతారు, కడుపు దూదందాన్ని కాదు. యాక్చువల్గా హిస్టరీ తెలుసుకోండి. అది యాక్చువల్లీ భక్తి అంటే ఏంటో. భక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అది భక్తి ఇలాగే ఉండాలని ఈ సినిమానే అంతే కదా, భక్తి ఇలాగే ఉండాలని చెప్పకూడదు మనం. కన్నప్ప కత్తి తీసేటప్పుడు దేవుడికి మాంసం ఇచ్చాడు, దేవుడు లింగాన్ని కౌలించుకున్నాడు, నోట్లోంచి ఒక వర్షన్ ఆఫ్ దీంట్లో పుక్కిట నీళ్లు దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది. ఇంకో వర్షన్లో అతని ఎంగిలి దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది. ఇవన్నీ చేసినప్పటికీను, మాంసం దేవుడికి ఇచ్చినప్పటికీను, వీడు బట్టలు తీసుకొచ్చి, వీడేసుకున్న బట్టలు తీసుకొచ్చి దేవుడికి కప్పిందిను, ఇవన్నీ దేవుడు ఎందుకు స్వీకరించాడు? బికాస్ హిస్ హార్ట్ వాజ్ వెరీ క్లియర్. హిజ్ మైండ్ వాజ్, నా దేవుడికి నా వల్ల అయింది, నేను ఏది బెస్ట్ అనుకున్నానో అది ఇస్తున్నాను, అంతే.